ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈ నెల మార్చి 2వ తారీఖున జరిగిన విప్ర వాగ్దేవి మహిళా కార్యక్రమము కడు ప్రశంసనీయముగా ఉన్నది. అంతేకాదు, మహిళలందరినీ ఒక చోట చేర్చి వారి వారి అభిరుచుల అనుగుణంగా ప్రోత్సాహం ఇచ్చిన శ్రీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు శ్రీ బాలా శ్రీనివాస్ గారికి, శ్రీమతి భువనేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మరెన్నో శుభప్రదమైన కార్యక్రమాలను చేపట్టవలసిందిగా, అందుకు వారికి శక్తిని ప్రసాదించమని జగజ్జన్ని మనసారా కోరుకుంటున్నాను. నేడు నేను చర్చించబోయే అంశం వివాహాల్లో ఆర్భాటాలు అవసరమా. వివాహం ఇది వినడానికి ఎంతో వినసొంపైన పదం. ఈడొచ్చిన యువతీ యువకులకు పెద్దలచే ఆమోదింపబడిన, నిశ్చయింపబడిన ఒక పవిత్రమైన మరియు నియమబద్ధమైన కలయిక, ఒక బంధము. ఈ బంధం వారికి సమాజంలో ఒక గౌరవస్థానం కలుగజేస్తుంది. మన బ్రాహ్మణ వివాహాలు సాంప్రదాయాలతో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో జరుపుకునే గొప్ప వేడుక వంటివి. కానీ నేటి సమాజంలో ఎక్కడా కానరావటం లేదు. నాడు పెళ్ళి అంటే 32 పద్ధతులు పాటిస్తేనే అది సాంప్రదాయబద్ధమైన పెళ్ళి. అంతేకాదు, ఇంటి ముందు తాటాకు పందిళ్ళు, మామిడి తోరణాలు, రంగవల్లికలు, భూదేవంత అరుగుతో, సన్నాయి మేళాలతో పెళ్లివారిని ఆహ్వానించి వేడివేడి పానీయాలు, అల్పాహారాలతో స్వాగతించేవారు. అక్కడ ఆర్భాటాలకు తావులేదు. అంతా మమేకమై జరుపుకునే ఒక పండగ. ధనిక పేద భేషజాలు లేవు. దురదృష్టవశాత్తు నేడు ఆ వినోదాలు, సరదాలు కరువైనాయి. సాంప్రదాయాలకు ఇచ్చే విలువ కంటే సమాజంలో మా స్థాయిని చూడండి అని ఒకరికంటే ఒకరం ఏమీ తీసుకోమని లేని ఆర్భాటాలకు వెళ్ళి బంధాలు, బాంధవ్యాల విలువలను, ఐశ్వర్యాలతో తూకం వేస్తున్నారు. ఇది సరైనదంటారా? నేడు పెళ్ళంటే హాల్లో నిశ్చయితాంబులాలు, ఒక మూల గణపతి విగ్రహం, మెహందీ, సంగీత్, బారాత్, వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ ఒక ఎత్తైతే, ఎంత లేదన్నా 15 నుండి 20 వరకు వంటకాలు. ఎంత తిన్నా చిన్న పొట్ట అరగదీసుకోవద్దు. వస్త్రధారణకు వస్తే వేలల్లో ఖరీదు చేసే డిజైనర్ వేర్ చీరలు, పంచెలు మాయం. పంక్తి భోజనాలు, వాటి బదులు బఫే భోజనాలు, ఇవన్నీ చూపించుకోవడానికి బాగుంటాయి. ఆప్యాయంగా పలకరిస్తూ వడ్డించేవారు లేరు. వచ్చామా తిన్నామా అన్నదే లెక్క. ఈ ఆర్భాటాల ప్రపంచం ఇంతటితో ఆగలేదు. పసుపు కుంకాలతో ఇచ్చే తాంబూలం బదులు రిటర్న్ గిఫ్ట్స్ ప్రత్యక్షం. చక్కటి వేదపారాయణ స్తోత్రాల బదులు డీజే. ఇది పర్యావరణ కాలుష్యమే కాక పలువురికి తమ స్థాయిని చూపించుకునేందుకు ఒక దుబారా ఖర్చు. ఇది యథార్థానికి మధ్య తరగతి కుటుంబీకులకు మించిన భారం. నా అభిప్రాయం ప్రకారం మన వివాహ వేడుక తీరు మారాలి. ఆర్భాటాలకు ఇచ్చే విలువ సాంప్రదాయాలకు ఇస్తే మన జాతిని కాపాడుకున్న వారం అవుతాం. కన్నులు పండుగగా జరుపుకోవాలే కానీ కన్నీటి దారకు తావివ్వకూడదు. నిరాడంబరంగా చేస్తే ఎక్కడా పొరపచ్చాలు కనిపించవు. ధనిక పేద తేడాలు రావు. చేసే స్తోమత ఉన్నాడు చేస్తాడు, కానీ వాడు ఇంకొకరికి ఉదాహరణ మారకూడదు. నూతన జంటకు కావలసినది వేద మంత్రాలతో కూడిన పెద్దల పండితుల ఆత్మీయతల ఆశీర్వచనాలే కానీ శాశ్వతం కాని ఆడంబరాలు, వినోదాలు, పెళ్ళిళ్ళు కావు. ఇవి ఒక విధంగా స్వచ్ఛమైన ఆత్మీయతానురాగాల బంధాలను దూరం చేస్తాయి.